వచ్చే ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియబోతోంది. తెలంగాణలో 3 సీట్లు ఖాళీ అవుతాయి. అందులో 2 కాంగ్రెస్‌కి, 1 బీఆర్ఎస్‌కి దక్కే అవకాశం ఉంది. ఇటు ఏపీలో 3 సభ్యులు పదవీ విరమణ చేయమన్నారు. అందులో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ సభ్యుడిగా సీఎం రమేష్ పదవీకాలం ముగియనుంది. ఈ ముగ్గురు 2024 ఏప్రిల్ 2వ తారీఖున పదవీ విరమణ చేస్తారు. ఈ స్థానాల భర్తీ కోసం మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్ రావు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. దీంతో నెల్లూరు నుంచి మరొక అవకాశం దక్కే ఛాన్స్ లేదు. తాజాగా అసెంబ్లీ సీట్ల ఖరారు, మార్పులు, చేర్పులు, పార్టీ బాధ్యతల ఖరారు వేళ సీఎం జగన్ ఎవరిని రాజ్యసభకి పంపాలి అనేది దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అందులో వేమిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైవీకి సీటు దక్కలేదు. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సుబ్బారెడ్డికి హామీ దక్కినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎం రమేష్, కనకమెడల స్థానంలో వైసీపీ మరో 2 అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. వీటిలో ఒక స్థానం మైనార్టీ వర్గానికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సినీ నటుడు ఆలీకి ఈసారి సీటు ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 3వ స్థానం ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కేటాయిస్తారని సమాచారం. రానున్న ఎన్నికల్లో బాలరాజుకి ఎమ్మెల్యే సీటు ఇవ్వట్లేదని సమాచారం. ఎస్టీ వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఎన్నికల వేళ సామాజిక సమీకరణాల ఆధారంగానే రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. ఈ 3 స్థానాలకి అభ్యర్థుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యాబలం 11కి పెరుగుతుంది. మొత్తం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు.